హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ కుకింగ్ బ్లాగ్. ఈరోజు మీకు క్రిస్పీ కేఎఫ్సి చికెన్ పాప్కార్న్ చూపిస్తున్నాను. కోర్స్ అందరికీ తెలిసే ఉంటుంది, కాకపోతే నా స్టైల్లో ఈజీగా చూపిస్తున్నాను. ఫస్ట్ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. నీట్గా వాష్ చేసేసుకొని కొద్దిగా పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా గరం మసాలా, ఇంకా ధనియాల పొడి, ఒక గుడ్డు, ఒక చిన్న చెంచాతో కొద్దిగా ఆయిల్, ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసేసుకొని అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే పక్కన ఉంచుకోండి. ఎందుకంటే ఉప్పు కారాలు చికెన్కి బాగా పడతాయి కాబట్టి ఖచ్చితంగా పక్కనే ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఉంచండి. ఇప్పుడు చికెన్ పైన కోటింగ్ కోసం ఒక కప్ మైదా పిండి, కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం, మీకు ఇంకా కావాలంటే పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు, మిరియాల పొడి, జస్ట్ కొద్దిగానే గరం మసాలా వేసుకున్నాను. పెప్పర్ వేసుకున్నా బాగుంటుందండి టేస్ట్. అన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా చికెన్ పీస్ తీసుకొని మనం కలిపి పెట్టుకున్న మైదా పిండి మిశ్రమంలో నీట్గా దాన్ని పిండి మొత్తం ముక్కకు బాగా పట్టే వరకు వాటర్లో డిప్ చేసేసి, అంటే వాటర్లో జస్ట్ అలా ముంచి తీసేయాలి అంతే. తీసేసి ఇంకొకసారి మళ్ళీ పిండిలో వేసేసి మిక్స్ చేసేసుకోవాలి. ఎలా అంటే ముక్కకు బాగా పిండి పట్టేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇంకా చికెన్ అన్ని ముక్కలు కూడా ఇదే విధంగా ఫస్ట్ పిండిలో ఒకసారి నీటితో ముంచి, ఒకసారి వాటర్లో ముంచి జస్ట్ పెట్టేసి నీట్గా వాటర్లో, ఇదే విధంగా అన్ని ముక్కలు కూడా అలాగే చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటాం. హీట్ అయిన తర్వాత చికెన్ పీసెస్ని ఒక్కొక్కటి నెమ్మదిగా వేసుకొని వేయించుకోవాలండి. ముందుగానే చెప్తున్నా, స్లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. హై ఫ్లేమ్లో పెడితే పైననేమో నీట్గా కాలిపోతుంది, లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది కదా. అందుకని స్లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే లోపల కూడా బాగా వేగుతుంది, అలాగే మంచి రంగు వస్తుంది. ఎలా అంటే మనం బయట తెచ్చుకునే కేఎఫ్సి చికెన్ లాగానే ఉంటుందండి, సేమ్. కాకపోతే ఉప్పితో వేయించుకోవాలి దగ్గరగా ఉండి.
ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరొక మంచి వీడియోతో మళ్ళీ ఆదివారం కలుద్దాం. అప్పటి వరకు బాయ్ మరి.